తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలి కావాలని, తెలుగు జాతి ప్రపంచానికే ఆదర్శం కావాలని అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా తెలుగు వాళ్లు ఉన్నారన్న ఆయన తెలుగు జాతికి కష్టపడే తత్వం, ఎక్కడైనా పనిచేయగల సామర్థ్యం ఉందన్నారు. విత్తనాభివృద్ధి, పరిశోధనా రంగాల్లో ప్రపంచంలోనే పేరొందిన అమెరికాలోని అయోవా స్టేట్ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో మెగా సీడ్ పార్క్ ఏర్పాటుకు ముందుకు రావడం సీఎం 4వ రోజు పర్యటనలో ప్రధాన విశేషం. అమెరికా పర్యటనలో భాగంగా 4వ రోజు శాన్ హోజ్లో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ ప్రవాస తెలుగువారి సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి ప్రాశస్త్యం గురించి మనోజ్ఞ అనే యువతి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. గడిచిన క్షణం తిరిగి రాదన్నది ఎవరు? గత వైభవం కనిపించదని అనుకున్నది ఎవరు? వేల ఏళ్ల ఘనత కలిగిన మన అమరావతి తెలుగువారి చరిత్ర తిరిగి తెచ్చింది ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వలన. కడుపు నింపే కృష్ణమ్మ ఒకవైపు పారుతుంటే, అమరలింగేశ్వరుని గుడిగంట మోగుతుంటే, ఇహపరాలకు పుణ్యక్షేత్రం ఈ అమరావతి. ఆంధ్రుల నవరాజధాని అమరావతి కోటి ఆశలతో కొత్త జీవానికి పేరుగా నిలవాలని ఆశిద్దాం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళాగతులు. ధన్యవాదాలు. సమావేశానికి హాజరైన జనసందోహాన్ని చూసి చంద్రబాబు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఇది అమెరికానా, అమరావతి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలన్నదే తన లక్ష్యమన్నారు. ప్రతి తెలుగువారు కొత్తగా ఆలోచించి నూతన ఆవిష్కరణలు చేయాలని, ఉక్కు సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని 5 అత్యున్నత నగరాల్లో ఒకటిగా ఉండేలా, ప్రపంచమే గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మాణం చేసుకోవాల్సి ఉందన్నారు. రాజధాని నిర్మించే అరుదైన అపురూప అవకాశం తనకు లభించిందని, అమరావతి నిర్మాణానికి అమెరికాలో ఉంటున్న తెలుగువారి సహకారం ఆశిస్తున్నానని అన్నారు. కాలిఫోర్నియాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మన ఆంధ్ర రాష్ట్రంలో మందే ఈ రోజు లండన్ కట్టే పరిస్థితికి వచ్చింది. ఆ కోహినూరు డైమండ్ పోయింది, కానీ కొన్ని లక్షల కోహినూరు డైమండ్ ఇప్పుడు మనం ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. మీ అందరి ఆలోచనలు కావాలి, మీ సహకారం కావాలి. ఒక రాజధాని లేదని దిగులు పడవలసిన అవసరం లేదు. కష్టపడతాం, శ్రమ చేస్తాం, తప్పకుండా దీన్ని సాధించుకుంటామని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే ఎన్ఆర్ఐస్ కానీ, నాన్ రెసిడెంట్ తెలుగువారు కానీ, రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ సంపూర్ణ సహకారం ఇవ్వగలిగితే మనం అనుకున్న విజన్ని సుజావుగా అమలు చేసుకుంటాం, సాధించుకుంటాం. దానివల్ల నిరంతరం మీరు ఒకసారి ఆలోచిస్తే ఎప్పటికప్పుడు పేదరికాలు నిర్మూలించడమే కాకుండా ఒక మెరుగైన సమాజం కోసం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం పనిచేసుకునే అవకాశం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా నేను తయారు చేస్తాను. దానికి మీరందరూ సహకరిస్తామని గట్టిగా నిరంతరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. విత్తనాభివృద్ధిలోనూ, పరిశోధన రంగంలోనూ మేటిగా ఉన్న అమెరికాలోని అయోవా రాష్ట్రంతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. అయోవా స్టేట్ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో మెగా సీడ్ పార్కు ఏర్పాటుకు అంగీకరించింది. ప్రాజెక్టు తొలిదశకు చంద్రబాబు అయోవా స్టేట్ విశ్వవిద్యాలయ డీన్ వెండీ వింటర్స్టీన్ అంకురార్పణ చేశారు. వచ్చే అక్టోబర్ నుంచే ఈ ప్రాజెక్టు ఫలితాలు రావాలని, ఫలసాయం కనిపించాలని ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులను ముఖ్యమంత్రి కోరారు. అగ్రికల్చర్ మీద ఒక ఎంఓయూ చేశాం. మెగా సీడ్ సెంటర్ కింద ప్రపంచంలో ఉండే బెస్ట్ సీడ్ కంపెనీస్ అన్ని అక్కడ రావాలని, కర్నూలు, కడప ఈ ప్రాంతాల్లో ఒక అనుకూలమైన స్థలం, రాయలసీమ మొత్తం అక్కడ సీడ్ మల్టిప్లై చేయడం, పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం, అక్కడ ఒక పక్కన టెస్టింగ్ కానీ, రీసెర్చ్ కానీ, ప్రొడక్షన్ కానీ ఇవన్నీ చేసి ఒక భారతదేశానికి కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియాకి ఈ సీడ్ మార్కెట్ చేసే పరిశ్రమలు పడుకుంటుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది వరల్డ్. ఎక్కడ ఇలాంటి పార్క్ రాలేదు. అలాంటి పార్కుకి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. అయోవా స్టేట్ విశ్వవిద్యాలయాన్ని సీఎం సందర్శించారు. ఆంధ్రప్రదేశ్, భారతదేశ వ్యవసాయ రంగం సుసంపన్నం కావాలన్న ఆకాంక్షతో తాను వచ్చినట్లు యూనివర్సిటీలోని సీడ్ సైన్స్ సెంటర్లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి తెలిపారు.